వెల్కమ్ బ్యాక్ టు మీ ఇంటి అమ్మాయి కీర్తి యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక పోటీ పడుతున్నాం అనమాట, నేను అండ్ కార్తిక్. ఏం లేదు, అరే ఇదిగో మళ్ళీ వచ్చింది, వెళ్ళిపోయింది. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. మళ్ళీ వచ్చింది, వెళ్ళిపోయింది. వెళ్ళిపోయాడు. యాందిరయ్యా యాన్ చేస్తున్నా, నైట్ డ్రెస్ లో ఉన్నాడు కాబట్టి ఏం లేదు. ఈరోజు సండే, సో దానికి నాకు చికెన్ అంటే తనకి చికెన్ తినాలనిపించిందంట, నాకు రసం తాగాలనిపించింది. దానికి ఏమన్నామంటే సరే చికెన్ నేను చేస్తాను, రసం తను చెయ్యని ఒక 2 పోటీలు పట్టామన్నమాట. సో ఈరోజు అరే వస్తావా లేదా, రారా ఇటు రారా. అరే ఇవే తగ్గించుకుంటే మంచిది. బామమ్మా ಈಗ ಆಲ್ರೆಡಿ ನಿನ್ನ ನೋಡಿ ಆಯ್ತು ನಾನು. అది రెడీ అయిపోదలండి రా బై, నేను రూమ్ పెట్టుకుంటా 4 అంటే ఎద్దు. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ಒಂದು ಚಿಕ್ಕది ಶೋ ಸಿಗ್గింగు లుక్ బాగాలేదంట, దానికి రావడానికి ఇంత. సరే వస్తారా సార్ ఎప్పుడైనా? ఫుల్ మూడ్ ఆఫ్ అయిపోయారు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. కొంచెం ఇటు సైడ్ తిప్పితే 3/4 పెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ప్రాబ్లం ఉండదు సార్, యూ క్యారీ ఆన్ సార్. రెడీ. ఏం లేదు, ఈ తనని రెడీ అవ్వు ఏం లేదు, బాగున్నావు అని ఇలా వెళ్తున్నాను. ఇది ఉంది కదా, ఇది తగిలి బ్లడ్ వచ్చేసింది. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. సో తనకి చికెన్ ఇష్టం అంట, చికెన్ చేయమన్నాడు. నాకు రసం రసం చేయమన్నా. సో దట్ నాకంత రసం చేయడానికి అంతగంత రాదు. సో చికెన్ కొంచెమైనా ట్రై చేస్తా, బికాజ్ ఐమ్ ఏ బ్రాహ్మిన్ గర్ల్ కాబట్టి. సో దానికే ఇప్పుడు ఒక పోటీ మా ఇద్దరికి. నాకు ఇష్టమైన రసంని తను చేస్తున్నాడు, తనకి ఇష్టమైన చికెన్ని నేను చేస్తున్నాను. నాకేదో అట్లబడ్ల చికెన్ వస్తుంది, అదే చేస్తాను. ప్లీజ్ కింద ఒక నోట్ వేస్తాను, తను చెప్పింది కామెడీకి. మీరు మళ్ళీ నేను బ్రాహ్మణ్ చికెన్ చేస్తానని చెప్పి మీరు దాన్ని ఏదో ట్రోల్ చేయకండి. సో వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు నేను చూపించబోయే డిష్ ఏదంటే రసం కాకుండా నేను కొత్తగా ఇంకొక డిష్ ట్రై చేస్తున్నాను. చాలా ఫేమస్ అయిన డిష్ అన్నమాట. సో చాలా ఫేమస్ అయిన డిష్. ఇది యాక్చువల్గా చాలా చూపించు. సో నేను చేయబోతున్న పెద్ద డిష్ పేరు ఏంటంటే అన్నం చేయడం ఎలా. సార్ ఏంటి సార్ అది? ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఇది రైస్ అన్నమాట. ఇది మామూలుగా వైట్ కాకుండా రెడ్ ఎలా ఉంది, ఎందుకే ఉంది అంటే ఇది మ్యాంగ్లూర్ రైస్. నేను మ్యాంగ్లూర్ కాబట్టి మన మ్యాంగ్లూర్లో ఇదిగో ఈ రైస్ మనం యూజ్ చేస్తాము. అంటే లావగా ఉంటుంది కదా, లావగా కదా, లావగా పెద్దగా వస్తాయి కదా. సో అంటే మన నార్మల్ వైట్ రైస్ డబుల్ ఉంటాయి అన్నమాట, 0 ఫ్యాట్ అన్నమాట. బట్ మేము ఒక టైంలో ఏం చేసామంటే నైట్ ఇదే తినడం పడుకోవడం ఇలా అయిపోయాం రైస్ లాగా. సో ఈ రైస్ ఎలా చేయాలో నేను మీకు అంతా చూపిస్తాను అనమాట. చాలా నువ్వంత హార్ష్గా మాట్లాడచ్చు, నేను ఫీల్ అవుతాను. ఓకే, రైస్ పెట్టేస్తున్నాను అన్నమాట. ఓకే
అయిపోయింది. చిటికలు చిటికలే ఓకే. సో ఇది ఆల్రెడీ అన్ని మిక్స్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఏం లేదు, మా ఇద్దరే కాబట్టి 1/2 kg చికెన్ కర్రీకి కట్ దొరుకుతాయి కదా. సార్ ఏంటి సార్ అది? ఓకే. సో దానికి ఒక 2-3 స్పూన్ మిర్చి పౌడర్, తర్వాత ఎల్లో పౌడర్, పసుపు, ఉప్పు, ఎల్లో పౌడర్, రెడ్ పౌడర్, 2-3 ఇది లెమన్ అనమాట. దాని తర్వాత కొంచెం నూనె, ఆయిల్ వేసుకొని మంచిగా మిక్స్ చేసి ఆల్రెడీ పెట్టేసుకున్నాను. ఒక 1/2 అవర్ అయిపోయింది. సో ఇది మంచిగా ఇది ఆల్రెడీ మ్యాగ్నెట్ మంచిగా అయిపోయింది. సో నెక్స్ట్ ఆల్రెడీ ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నా. అండ్ మిర్చి అది కావాల్సినవి ఉన్నాయి. పోపుల పెట్టి వేసుకోండి. సో గ్రీన్ చిల్లీ వేసేసుకున్నా. ఆల్రెడీ వీడియో చేసే దాంట్లో గ్రీన్ చిల్లీ అంతా ఖర్చులు పిరుచుకులు అయిపోయింది. ఇప్పుడు ఆనియన్ వేసుకుంటా. ప్లీజ్ నా చికెన్ని ఎవరు చూడకండి అబ్బా. మీరు చేసిన వాళ్ళు ట్రై చేయండి. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? చెప్పు చెప్పు, ఏం అవ్వాలి? ఏదో ఏదో ఒక్కటి చెప్పు. రెడ్ కావాలి. రెడ్ కావాలి. రెడ్ లేదు, అంత రెడ్ అవసరం ఉండదు. కొంచెం రెడ్. ఆల్రెడీ ఇది కొంచెం రెడ్గా అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ చికెన్ని దీనికి వేసేస్తున్నాం. వేసి మంచిగా కలుపుకోవాలి. ఆల్రెడీ దీనికి కొంచెం ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెమే వేయాల్సి వస్తుంది, ఎక్కువ అవసరం ఉండదు. దాని తర్వాత చికెన్ మసాలా కొంచెం రుచికి తగ్గట్టు ఉప్పు. ఇంకా ఉడకడానికి ఒక 15 minutes అలాగే వదిలేయాలన్నమాట. చూపించుతాను. మా వాడు రసం చేయమంటే ఎక్కడ వెళ్ళి కూర్చున్నాడు చూడండి. నా చికెన్ రెడీ. ఇప్పుడు మా వాడిది స్టార్ట్ అవుతుంది. ఎవరు బాగుంటుంది. నా చికెన్ అయిపోయింది. ఇప్పుడు మా వాడి చికెన్ ఎలా ఉంటుంది చూద్దాం. సారీ, రసం. సో అన్ని తయారీలు అయిపోయినాయా మిస్టర్ షెఫ్? తయారీ అయిపోయిందా? అయిపోయింది. ఇంకొక 2 నిమిషాల్లో రంగంలో దిగుతారంట. అప్పుడప్పుడు వంట చేస్తే ఇలాగే ఉంటుంది. చూపించాను కదా, రసం చేయరా బాబు అంటే ఫోన్లో మాట్లాడితే అక్కడ కూర్చున్నాను. సో రెడీ. సో మొదలుగా ఏం చేస్తున్నారు మీరు? అందరికీ నమస్కారం. కొంచెం గట్టిగా మాట్లాడండి. అందరికీ నమస్కారం. అవన్నీ వద్దులే, మాదంతా అయిపోయింది ఇంట్రొడక్షన్. సరే, ఇప్పుడు ఏం చేస్తున్నారు చెప్పండి. చూడండి, ఇంకొకటి ఏమంటే యాక్చువల్లీ ఇవన్నీ కట్ చేసి పెట్టింది నేను. సో మా వంటగది గలీజ్గా ఉంది ఈరోజు మాత్రం, ప్లీజ్ మన్నించండి. వేడి కూడా రాలేదు. అదే నువ్వు గలీజ్ అని ఒప్పుకుంటున్నావు. సో అందరూ యాక్చువల్గా రసం చింతపండుతో చేస్తారు, టమాటోతో చేస్తారు. నేను 2తో చేస్తాను అనమాట. సో మా అమ్మ వావ్, క్లాప్స్ 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 క్లాప్స్. బేష్ బేష్ బేష్. సో ఆ 2 స్టైల్లో ఈ 2 కలిపి వస్తే ఎలా ఉంటుందని చెప్పేసి నేను చేస్తాను అనమాట. సో ప్లీజ్ ఎవరు నేను చేసి చూసి కాపీ చేసుకోండి. అది కాపీ రైట్స్ అవుతుంది. రెండుతో మా అమ్మ చేస్తుంది, టమాటాతో మా అత్త చేసేవాడు. సో ఇప్పుడు 2తో కలిపి నేను చేసేదాన్ని, ఇప్పుడు నువ్వు చేస్తున్నావు.
టేస్ట్ అన్నమాట. సరే. ఎక్కువగా ఏంటంటే ఈ రసము మనకి 2 రకాలుగా ఉపయోగపడుతుంది. పైన తేలిగ్గా ఉన్నది రసం తాగడానికి, కింద అడుగున మనకి పిప్పిలాగా వస్తుంది, అది కొంచెం గ్రేవీ లాగా ఉంటుంది అనమాట. తినడానికి లాగా చేసుకోవచ్చు అనమాట. ఫైన్, లెట్స్ స్టార్ట్ హౌస్ కుకింగ్ గోయింగ్ అప్. సో నేను చెప్పాను కదా మ్యాంగ్లూర్ రైస్, అది చూపిస్తా చూడండి ఎంత బాగా ఉడికిందంటే. ఇదిగో రైస్ కూడా రెడీ, ఇంకా మావాడిది మాత్రమే. ఆల్రెడీ మాడిపోతుంది. అసలేం రావాలనే మాట్లాడుతున్నాను. వద్దు వద్దు. సో ఇది మొత్తం మన చింతపండు రసం అన్నమాట. సో కొద్దిగా థిక్గా ఉండాలని చెప్పి ఇలా వేసుకున్నాను. కొద్దిగా అందులో ఇంగు, ఘాటు కోసం. మరుగుతుంది. అట్లా మరగడం కాదు, తర్వాత కాదు మరగాలి. సరే అయిపోయిందా? అయిపోయింది. ఓకే. ఎస్. వావ్. అండ్ టేస్ట్ కూడా. టేస్ట్ చేంజ్ అవుతుంది ఈ కొత్తిమీర వేయడం. సో ఏదో పర్వాలేదులే, ఒకలాగా అట్లీస్ట్ చూడొచ్చు తినొచ్చు అనిపిస్తుంది. ఇంకా తినేసిన తర్వాత చెప్తాను నీ రసం బాగుందా ఆర్ఎల్స్ నా చికెన్ బాగుందా అని. ఆబ్వియస్లీ రసం బాగుందని చికెన్ బాగుందని చెప్తాను. ఎంతైనా కూడా మా వాడు కూడా. ఓకే. రసం ఎలా ఉంది? వావ్, రసం లాగానే ఉంది. నిజంగా చెప్పాలంటే చాలా బాగుంది ఈ రైస్కి రసంకి. అదే నా మావాడిని ఏదో అనుకున్నా, పర్లేదు అంటే ఫ్యూచర్లో మాకు ఏం పని లేకపోయినా కూడా పర్వాలేదు, మనము అన్న రసం చేసుకుని అమ్ముకోవచ్చు. ఐ మీన్ చికెన్ అడిగాను 2 రోజుల తర్వాత చేయమని. వెయిటింగ్ ఫర్ రిజల్ట్ అన్నమాట. ఎందుకు వీళ్ళందరూ కింద కూర్చొని సర్కస్ చేస్తున్నారని అనుకుంటున్నారా? ఏం లేదు, యాక్చువల్లీ అక్కడ డైనింగ్ టేబుల్ ఉన్నా కూడా మాకు అది ఎప్పుడు కూడా తినే అలవాటే లేదు. ఇలా కింద ఇవన్నీ పెట్టుకొని ఇలా తినే మాకు అలవాటు అనమాట. సో ఇష్టం, ఎవ్రీ టైం చాలా బాగుంటుంది. కింద కూర్చొని టీవీ చూసుకుంటూ లేకపోయినా ఇలా మాట్లాడుకుంటూ అండ్ అక్కడి నుంచి వేసుకొని రాము అన్నీ తీసుకొని ఇక్కడ పెట్టేసుకొని తింటాం అనమాట. ఇది మనం ఎప్పటి నుంచో మన పేరెంట్స్ ఉన్నప్పుడు, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఉన్నప్పుడు ఇలా గెట్ టుగెదర్ చేసుకొని ఇలా కింద కూర్చొని తింటే ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. యాక్చువల్గా సాంప్రదాయం ప్రకారంగా పెద్దలు నేర్పించింది Yeah. కింద కూర్చొని ఇలా చెక్కలు వేసుకొని తినడంలో ఉన్న సుఖమే వేరే. Yeah. అండ్ హెల్దీ పరంగా కూడా ఇట్ ఈస్ వెరీ గుడ్ అనమాట. Yes. సో దానికి డైనింగ్ టేబుల్ అంతా షో కోసం అనమాట. జస్ట్ ఏం ఉండాలి అంటే, ఇంకొకటి ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళకి ఇవ్వడానికి అంతే తప్ప వచ్చిన వాళ్ళని కింద కూర్చొని ఎప్పుడు- చెప్పేది బాగోదు కదా. సో దానికోసం సో మీరు ఇంట్లో ఇలాగే చేయండి. అందరూ మీ ఇంట్లో వాళ్ళు ఎవరెవరు ఉంటారో ఫ్యామిలీతో వాళ్ళందరూ పాటు ఫ్యామిలీతో కూర్చొని పాటు తినండి. కింద కూర్చొని తినండి. మీకే తెలుస్తాయి దాంట్లో ఉన్న మజానే వేరు. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటారు కదా, ఆ హ్యాపీనెస్ దీంట్లో కూడా కొంచెం భాగం అవుతుంది. సో అందరికీ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. సో ఇవన్నీ జస్ట్ మేము ఒక ఫన్ కోసం
లేదు నేర్చుకోవడం బేసిక్ బాగా నేర్చుకొని బాగా చేస్తుంది నిజం చెప్తున్నా కదా అస్సలు బ్రాహ్మణ్ అమ్మాయి ఈ రేంజ్ చేస్తుంటే అసలు ఎవ్వరు నమ్మాలన్నమాట సేమ్ మా అమ్మ కూడా ఇలాగే చేస్తుంది సేమ్ ట్రై చేస్తున్నాం ఎగ్జాక్ట్లీ అలాగే చేస్తుంది సీరియస్ వెరీ నైస్ ఇంకా ఇంకా మీద అంటే ఇంకా తినాలి ఫుడ్ సో అందరూ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుస్తాం సో అంటిల్ దెన్ బై బై సీ యు ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ సో దయచేసి అందరూ ఈ వీడియో చూడండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు ఇష్టమైన వాళ్ళతో ఎవరు కలగకుండా వాళ్ళందరినీ కమెంట్ చేయండి చలో బై బై ఓకే ఓకే